చేస్తారు అనేది మీకు తెలియాలి కాబట్టి సో దీనికి నేను ఈరోజు పర్చేజ్ రిక్విజిషన్ ఒకటి క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. మీరందరూ కాన్ఫిగరేషన్ చేసేస్తే మనం సో మీతో కొన్ని ఎఫ్ఐకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ నేర్పించి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేస్తాం. మీకు వెండార్ మెటీరియల్ క్రియేషన్ అయిపోయింది అంటే సో నెక్స్ట్ మీతో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సో పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ లాజిస్టిక్స్కి వెళ్ళు, మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేజింగ్, పర్చేజ్ రిక్విజిషన్. సో పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేయడం ME15N, చేంజ్ చేయడం ME52N అండ్ డిస్ప్లే చేయటం ME53N అనమాట. ఇవి ఎండ్ యూజర్ టీ కోడ్స్ అంటారు ఇట్లని. ఓకే, సో ఇవి అన్ని కూడా ఎండ్ యూజర్ టీ కోడ్స్. పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇండివిజువల్గా నువ్వు ME54N కూడా రిలీజ్ చేయొచ్చు. ఓకే, సో ముందు ME51N పర్చేజ్ రిక్విజిషన్ ఎలా చేస్తారు అన్న దాని మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. సో ఇది మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ ఇలా కనబడుతుంది పర్చేజ్ రిక్విజిషన్ సంబంధించి. సో ఈ ఇంటర్ఫేస్లో ఈ మనకి బేసిక్గా సేమ్ పర్చేజ్ ఆర్డర్లో మనం ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అట్లాగే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు పర్సనల్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ పర్సనల్ సెట్టింగ్స్ ప్రకారం కూడా మీరు మీకు నచ్చిన విధంగా మీరు మార్చుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాడు. సో డెలివరీ డేట్ పెట్టుకొని ఇదే డేట్ పద్దాక అప్లై చేసుకోవాలి, ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి, అకౌంట్ కేటగిరీ పద్దాక ఇక్కడ స్టాండర్డ్ అని ఇచ్చాడు. చూడండి, స్టాండర్డ్ అంటే డిఫాల్ట్గా ఇక్కడ స్టాండర్డ్ వస్తుంది. ఇలా కాకుండా నీ పర్సనల్ సెట్టింగ్స్లో నువ్వు పద్దాక నువ్వు వేరేది పెట్టుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మెటీరియల్ స్టాక్ సబ్ కాంట్రాక్టింగ్ పెట్టుకోవాలని సెట్టింగ్ చేసుకుంటే నీదేంటంటే ఇక్కడ ఇంకా సబ్ కాంట్రాక్టింగే వస్తుంది. బ్యాక్ వచ్చి చేస్తాను, రిఫ్రెష్ చేయలేదు. ఓకే, సో ఈ పర్సనల్ సెట్టింగ్స్లో మనం డిఫాల్ట్ వాల్యూస్ని పెట్టుకోవచ్చు అనమాట. స్టాండర్డ్ పెట్టుకుందాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ మీరు హెడర్ నోట్ రాసుకోవచ్చు ఇది ఏంటి అన్నది. ఓకే, పర్చేజ్ రిక్విజిషన్ టెస్ట్ పర్చేజ్ రిక్విజిషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కంటిన్యూస్ టెక్స్ట్ ఎడిటర్ ఉంది, SAP స్క్రిప్ట్ ఎడిటర్ ఉంది, జస్ట్ కంటిన్యూస్ ఎడిటర్లోనే ఉంచాం. సో ఇక్కడ మీరు మెటీరియల్ తీసుకోవచ్చండి. సో మెటీరియల్ ఏ మెటీరియల్ తీసుకుందామో, సో నేను ఆల్రెడీ ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను. నేను ఎక్కడ క్రియేట్ చేశాను, ME01 ఒక మెటీరియల్ నేను క్రియేట్ చేశాను. ఈ మెటీరియల్ తీసుకుంటాను. ఈ మెటీరియల్ మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్ తీసుకుని ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ప్లాంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ ప్లాంట్ మీరు CH09 ప్లాంట్ నాది. ప్లాంట్ కూడా తీసుకుంటే ఆటోమేటిక్గా డెలివరీ డేటు, ఓకే, షార్ట్ టెక్స్ట్, మెటీరియల్, ఐటము. సో ఈ మీ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అంటే ఇక్కడ మీరు కాస్ట్ సెంటర్ కానీ లేకపోతే ఎనీ అదర్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆర్డర్స్ కానీ, కాస్ట్ సెంటర్ కానీ, ప్రాజెక్ట్ కానీ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అకౌంట్ అసైన్మెంట్స్లో తీసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మెటీరియల్ అండ్ ప్లాంట్ డీటెయిల్స్ ఇచ్చాము. రిక్విజిషన్ ఇది. ఓకే, రిక్విజిషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇది ఆటోమేటిక్గా పర్చేసింగ్ గ్రూప్ ఇవన్నీ కూడా మెటీరియల్ మాస్టర్ నుంచి పిక్ అయిపోయినాయి ఈ ప్లాంట్తో లింక్ అవ్వడం మూలంగా. సో ఇక రిక్వెస్ట్ ఎవరు చేస్తున్నారు, ఇది ట్రాకింగ్ నెంబర్ ఏంటి, ఈ డిజైర్డ్ వెండార్ ఎవరు. ఓకే, సో ఏ వెండార్ దగ్గర నుంచి నువ్వు ఈ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నావు. నీ దగ్గర లిస్ట్ ఆఫ్ వెండార్స్ ఉంటారు కదా. సో CHSK లో నేను కొన్ని వెండార్ని క్రియేట్ చేశాను. ఈ వెండార్ తీసుకోవాలంటే నువ్వు ఇక్కడ ఈ వెండార్ తీసుకో. ఫిక్స్డ్ వెండార్ ఎవరున్నారు, డిజైర్డ్ వెండార్ అంటే ఫలానా అంటే కంప్లీట్గా తెలియదు ఆ వెండార్ ఎవరు అన్నది. ఓకే, ఫిక్స్డ్ వెండార్ అంటే ఆ ఫిక్స్డ్ వెండార్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నీ పర్చేజ్ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ కంపెనీ కోడ్ ఇక్కడ మీరు పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటే CHPO నాది పర్చేజ్ ఆర్గనైజేషన్.
సో అది కూడా నువ్వు ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో అగ్రిమెంట్ ఉన్నా సరే, ఐటమ్ ఉన్నా సరే, ఇన్ఫో రికార్డు పర్చేజ్ రిక్విజిషన్లో కూడా ఇన్ఫో రికార్డ్స్ ఉన్నాయి మనకి. సో ఇన్ఫో రికార్డ్స్ని కూడా ఇక్కడ నీకు తెలిస్తే ఇన్ఫో రికార్డ్స్ కూడా ఇచ్చేయచ్చు. సో ఆల్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ ఇవ్వాలి ఫస్ట్. సో మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ అంటే సో కాస్ట్ సెంటర్ త్రూ బుక్ చేస్తున్నావా, లేకపోతే ఇంకా నువ్వు ఆర్డర్ త్రూ బుక్ చేసినావా, ప్రాజెక్ట్ త్రూ బుక్ చేసినావా, ఈ డీటెయిల్స్ అనమాట అకౌంట్ అసైన్మెంట్స్ అంటే. అండ్ సో ఇంకా కిందకు వచ్చేస్తే ఆటోమేటిక్గా మెటీరియల్, ఈ మెటీరియల్ ఏ బ్యాచ్ది, ఈ మెటీరియల్ గ్రూప్ ఏంటి, వెండర్ మెటీరియల్ నంబర్ ఏంటి జనరల్గా, సో షార్ట్ టెక్స్ట్ ఏంటి, సో ఈ ఆల్ డీటెయిల్స్ని ఇవ్వచ్చు. అలాగే సో క్వాంటిటీ ఎంత ఆర్డర్ చేస్తున్నావు అనేది ఇక్కడ ఇవ్వలేదు నేను. క్వాంటిటీ డీటెయిల్స్ ఒక 20 క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నా, ఇంటర్ కొట్టండి, ఒక 20 క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నా. వెండర్ 21 ఈజ్ నాట్ క్రియేటెడ్ ఇన్ ద పర్చేజ్ ఆర్గనైజేషన్, వెండర్ క్రియేట్ చేయలేదంటే తీసేసిన ప్రస్తుతానికి అయితే. ఓకే, సో ఒక 20 క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ 20 క్వాంటిటీ ఆర్డర్డ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇది నేను ఇక్కడ క్లోజర్ తీసుకున్నాను అనుకోండి. సో నేను పర్చేజ్ రిక్విజిషన్లో 20 తీసుకొని పర్చేజ్ ఆర్డర్లో 21 తీసుకుంటానన్నా వర్కౌట్ అవ్వదండి. రిక్విజిషన్లో మనం ఎంతైతే తీసుకున్నామో అంతే క్లోజ్, ఇంకా దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేయలేము. పర్చేజ్ ఆర్డర్లో మళ్ళీ వచ్చి నేను ఈ రిక్విజిషన్ బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం మనం. సో ఇక్కడ నేను 20 తీసుకొని మళ్ళీ 21 ఇస్తాను అంటే వర్కౌట్ కాదు. ఓకే, సో కాబట్టి క్లోజర్ తీసుకుంటే అదనమాట మనకి బేసిక్గా. సో ఈ డెలివరీ డేట్ ఏంటి, రిక్వెస్ట్ డేట్ ఏంటి, రిలీజ్ డేట్ ఏంటి, ప్రీ డెలివరీ టైము. సో ఈ ప్రీ డెలివరీ టైం ఇన్ఫో రికార్డ్స్లో ఉంటుంది. సో ఎప్పుడు డెలివరీ చేస్తారు ఆ టైమింగ్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. జిఆర్ ప్రాసెస్ టైం అంతా, సో ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అలాగే వాల్యుయేషన్లో మీకు ఇక్కడ వాల్యుయేషన్లో చూడండి గూడ్స్ రిసిప్ట్, అలాగే ఇన్వాయిస్ అంటే ఈ ఇదేదైతే ఉందో దీనికి ఈ రిక్విజిషన్ గూడ్స్ రిసిప్ట్ సంబంధించిన రిక్విజిషన్ కాబట్టి ఇక్కడ మనకి గూడ్స్ రిసిప్ట్ టిక్ అయింది. ఇన్వాయిస్ కూడా దీనికి ఉంటుంది, ఇన్వాయిస్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్వాయిస్, కాబట్టి గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ బేస్ మీద జరుగుతుంది. ఇది గ్రే అవుట్ అయిపోయింది. గ్రే అవుట్ ఎందుకు అయ్యింది అంటే బేసిక్గా మనం ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ నేను ఇవ్వాల. ఈ అకౌంట్ అసైన్మెంట్ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఆ గ్రే అవుట్లో నుంచి అది బయటకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ అసైన్మెంట్ ఏదో ఒకటి ఇచ్చాను, ఇక్కడ కాస్ట్ సెంటర్ కానీ లేకపోతే ఎనీ అదర్ ఇస్తే ఆర్డర్ కానీ ఏదైనా ఇచ్చాను అనుకోండి. సో బై డిఫాల్ట్ ఏంటంటే సిస్టమ్ గ్రే అవుట్ తీసుకొని ఇక్కడ చూడండి ఇది ఈ గూడ్స్ రిసిప్ట్ మనం టిక్ చేసుకోవాలి అంటే గ్రే అవుట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అకౌంట్ అసైన్మెంట్ ఇస్తే మనం ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్లో ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. జిఎల్ డీటెయిల్స్, బిజినెస్ ఏరియా, కంపెనీ కోడ్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఈ ఆల్ డీటెయిల్స్ ఇవ్వాలి అకౌంట్ అసైన్మెంట్స్లో. అదే నేను అకౌంట్ అసైన్మెంట్ ఇవ్వకుండా జస్ట్ వదిలేస్తే సో ఈ పర్చేజ్ ఆర్డర్కి సంబంధించిన ఆర్డర్ ఏంటి, జిఎల్ అకౌంట్ ఏంటి, ఆల్ డీటెయిల్స్, ప్రాఫిట్ సెంటర్ ద్వారా ఈ పర్చేజ్ ఆర్డర్ బుక్ చేసినాం, ఇవన్నీ తీసేస్తే మనం ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం. ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ కాలం ఆప్షన్ పోయింది చూసారా. సో ఇక్కడ అకౌంట్ మీద అసైన్మెంట్ ఆప్షన్ నేను ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఏది అసెట్ అని ఇచ్చాను అనుకోండి అకౌంట్మెంట్, ఆటోమేటిక్గా ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ కాలంలో మనం ఈ డీటెయిల్స్, ప్రైస్, బిజినెస్ ఏరియా, అసెట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. కాబట్టి మీ క్లయింట్ దాన్ని బట్టి ఏంటి ఎలా బుక్ చేసేటప్పుడు అకౌంట్ అసైన్మెంట్స్ ఉండాలా వద్దా, ఎలా బుక్ చేయాలి అనే దాన్ని బట్టి మనం రియల్ టైంలో బుక్ చేస్తాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్స్ తెలుసు, వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇస్తారు. జిఎల్ సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే అకౌంట్ అసైన్మెంట్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు జనరల్గా ఎఫ్ఐ వాళ్ళని కాంటాక్ట్ అవుతాం, ఎందుకంటే ఎఫ్ఐ వాళ్ళకి జిఎల్ సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి సోర్స్ ఆఫ్ సప్లైలో అగ్రిమెంట్ ఏంటి, ఈ కాంట్రాక్ట్ డీటెయిల్స్, ఫిక్స్డ్ వెండారా, ఇన్ఫో రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా, డిజైర్డ్ వెండార్ ఎవరు, ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి, సప్లై ప్లాంట్ ఏమిటి, ఈ వెండర్ మెటీరియల్ నెంబరు. సో ఈ ఆల్ డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వాల్సి వస్తుందండి సోర్స్ ఆఫ్ సప్లైలో. సో స్టేటస్లో ఏంటంటే సో ఇక్కడ దీన్ని బ్లాక్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, బ్లాక్ ఫర్ రిక్వెస్టర్ అని. సో ఆ టెక్స్ట్ రీజన్ ఇచ్చేయండి, ఎందుకు ఈ పర్చేజ్ రిక్వెస్ట్ని బ్లాక్ చేస్తున్నావు, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నేను దీన్ని బ్లాక్ చేయట్లేదు. అలాగే కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్, సో ఈ రిక్వెస్టర్ ఎవరైతే ఉంటారో అతని డీటెయిల్స్, ట్రాకింగ్ నెంబరు, సో ఎంఆర్పి కంట్రోలర్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఏదో ప్రాజెక్ట్ ఊరికే తీసుకుంటున్నాను.
మెటీరియల్ ఎంఆర్పి కంట్రోలర్ డీటెయిల్స్. ఈ ఆల్ డీటెయిల్స్ మీకు ఎంఎం యూజర్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తారండి. ప్రస్తుతానికైతే నేను ఇది తీసుకోవట్లే టెక్స్ట్. సో ఇక్కడ మీరు ఏమైనా రాసుకోవాలంటే ఇక్కడ నోట్ చేసుకోవచ్చు మీరు ఈ పర్చేజ్ రిక్విజిషన్ సంబంధించి. సో డెలివరీ అడ్రస్, సో కంపెనీ, ఈ వెండార్ యొక్క డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్, కంపెనీ, సిటీ, పోస్టల్ కోడ్, అడ్రస్, కస్టమర్, వెండారు, ఈ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో జస్ట్ మీరు పర్చేజ్ రిక్విజిషన్లో బేసిక్గా ఏ మెటీరియల్ మీకు కావాలి, ఓకే, హూ ఇస్ ద డిజైర్డ్ వెండార్ ఎవరు, లేదా ఫిక్స్డ్ వెండార్ ఎవరు, ఏ ప్లాంట్ ద్వారా నువ్వు పర్చేస్ చేస్తున్నావు, ఏ పర్చేజ్ రిక్విజిషన్ ద్వారా పర్చేస్ చేస్తున్నావు, అలాగే ఈ బయ్యర్ ఈ పర్చేజ్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సంబంధించి గ్రూప్ ఆఫ్ పర్చేసింగ్ గ్రూప్ ఎవరు, ఏ పర్చేసింగ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరు అనే డీటెయిల్స్ కూడా నువ్వు ఇక్కడ ఇస్తున్నావు అనమాట. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత టైటిల్, నేము, స్ట్రీట్, పోస్టల్ కోడ్, అడ్రస్, కస్టమర్, వెండారు, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా నువ్వు ఇస్తున్నావు. ఇవి ఇచ్చి నువ్వు జస్ట్ ఏంటంటే సేవ్ చేసినట్లయితే నీకు రిక్విజిషన్ అనేది క్రియేట్ అయిపోయింది. చూసారా, పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేయటం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు క్రియేట్ చేసావు, అంతకు మించి ఏమీ లేదు. సో ఈ రిక్విజిషన్ బేస్ చేసుకొని రేపొద్దున నువ్వు పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ME21లోకి వెళ్ళి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ నేను లేటర్ క్లాసెస్లో చెప్తాను. చూడండి, ఇక్కడ పర్చేజ్ రిక్విజిషన్ ఇచ్చి డీటెయిల్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి. చూసారా, ఎంత క్వాంటిటీ ఏమేమి బుక్ చేసాము, ఈ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఆర్గనైజేషన్ డేటా, పర్చేజ్ గ్రూపు, కంపెనీ కోడ్. సో దీనికి ఏమైనా కండిషన్స్ నువ్వు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తానంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చేయచ్చు. స్టోరేజ్ లొకేషన్ ఏంటి, బ్యాచ్ ఏంటి, రిక్విజిషన్ ఎవరు, ఇన్ఫో రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా దీనికి, ఓకే, అలాగే అవుట్లైన్ అగ్రిమెంట్ ఏంటి, ఈ RFQ ఉందా లేదా, అంటే పర్చేజ్ రిక్విజిషన్ త్రూ కూడా నువ్వు పర్చేజ్ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్వాంటిటీతో సహా వచ్చేసింది. సో ఈ డీటెయిల్స్ నువ్వు ఇచ్చేసేసి, ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చేసి నువ్వు ఐటమ్ డీటెయిల్స్లో కూడా చూడొచ్చు. నువ్వు ఐటమ్ డీటెయిల్స్లో ఇది ఇన్వాయిస్ రిసిప్ట్ ఉందా, ఫైనల్ రిసిప్ట్ ఉందా, GR బేస్డా, ఇది చెక్ చేసుకుంటాం. అలాగే ఇది ఎంత ఉంటుంది, ఈ గ్రాస్ ప్రైస్ ఎంత, మొత్తం కలిపి 20 క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నాను, ఒక్కొక్క క్వాంటిటీ వాల్యూ 10,000 వేసుకుంటే ఈ డీటెయిల్స్ కూడా నీకు అప్డేట్ అయిపోయింది. ఒక్క నిమిషం, క్వాంటిటీ, డెలివరీ, ఓకే, ఇన్వాయిస్, టెక్స్ట్, ట్యాక్స్ కోడ్, హెడర్ డేటా. సో నెట్ ప్రైస్ సిస్టమ్ ఏం చేస్తుంది చూద్దాం. ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఎర్రర్స్ ఏమీ లేవని చెప్తుంది. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. సో రిక్విజిషన్ బేస్ చేసుకొని ఒక శాంపుల్ క్రియేట్ చేసాం ఊరికే. సో పర్చేజ్ ఆర్డర్ రిక్విజిషన్ బేస్ చేసుకొని ఒక పర్చేజ్ ఆర్డర్ని ఊరికే క్రియేట్ చేసాం. చూసారా, ఇన్ఫో రికార్డ్స్తో నువ్వు యాడ్ చేసుకొని, ఇన్ఫో రికార్డ్స్ యాడ్ చేసుకొని నెట్ ప్రైస్ నిన్నట్లాగా మనం సర్ చార్జెస్ అవన్నీ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇన్ఫో రికార్డ్స్ యాడ్ చేసుకుంటే పని అయిపోతుంది. ఆ మెటీరియల్కి ఇన్ఫో రికార్డ్స్ కూడా యాడ్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా చేయొచ్చు అనమాట. సో ఈరోజు సెషన్లో మీకు పర్చేజ్ P2P ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. రేపు పొద్దున ఇన్ డీటెయిల్గా ఇంకా అసలు ప్రాసెస్ ఇంకా క్లియర్గా చెప్పుకుందాము. సో ఒక బుక్ కూడా దీని మీద మనకు ఉంది, ఆల్రెడీ ఈ బుక్ ఒకటి ఉంది. ఈ బుక్లో అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, అన్నీ కూడా ప్రాసెస్ స్టెప్స్. సో ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చాను అనమాట. ఇది అందరికీ FI ఓడికి ఉపయోగపడుతుంది, MM ఓడికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది ఇది. ఓకే, సో దీంట్లో అన్నీ క్లియర్గా ఉంటాయి మొత్తం. సో P2Pలో PO అప్రూవల్ ఎలా చేసిన తర్వాత ఏం చేస్తుంది, రిలీజింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. మీరు సిస్టమ్ అర్థం చేసుకొని మీ సిస్టంలో ప్రస్తుతానికైతే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ యూనిట్స్, మెటీరియల్ క్రియేట్ చేయడం, వెండర్ క్రియేట్ చేయడం ఓకే వచ్చేసింది అంటే నెక్స్ట్ నేను కొన్ని FI సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసేస్తాను. FI సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసి మీలో ఎవరైనా స్టక్ అయిన చోట అక్కడి నుంచి నేను ఎవరైతే స్టక్ అవుతారో అక్కడి నుంచి నేను పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయించేస్తాను. తర్వాత పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్
క్రియేట్ చేయించి ఆ తర్వాత మీగోకి వెళ్తాం, గూడ్స్ లిస్ట్కి వెళ్తాం. ఓకే, సో ఈ లోపల మళ్ళీ మెటీరియల్ మాస్టర్ డేటా సంబంధించి మనం నిన్న మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, వెండర్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, సోర్స్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత కోటా అరేంజ్మెంట్ అని చెప్పి ఒకటి ఉంది. సో అట్లా 1 by 1 అది కూడా మాస్టర్ డేటా ప్రకారం లింకేజెస్ చూపిస్తాం. సో దీంతో ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, సో ఇదండి సెషన్ అండ్ టుమారో విల్ సీ. సార్ యా సార్ మెటీరియల్ నేను క్రియేట్ చేసిన. ఓకే, బట్ అందులో ఏంటంటే నేను పర్టికులర్ డిస్క్రిప్షన్ తీసుకున్నా, బ్రిక్ అని, రెడ్ బ్రిక్. ఓకే, సో ఆ మెటీరియల్ క్రియేట్ చేసినాక నాకు మెటీరియల్ నంబర్ రాలేదు, బట్ ఆ నేమ్ వచ్చింది. సో దాంతో పర్చేజ్ మెటీరియల్ నంబర్ రాలేదు అంటే మెటీరియల్ నంబర్ రేంజ్ మీరు ఇవ్వలేదు. అట్లానా? అది ఎట్లా? మెటీరియల్ నంబర్ రేంజ్ ఎలా ఇవ్వాలి అని చెప్పి నేను ఒక మెటీరియల్ ఒకటి చూపించాను లాస్ట్ టైం. మెటీరియల్ సంబంధించి వెండర్ నంబర్ రేంజ్, మనకు కావాల్సిన నంబర్ రేంజ్ రావాలంటే ఏంటి అన్నది అది ఒకసారి చూడండి. నంబర్ రేంజ్ ఇవ్వండి సార్. అది వెండర్ కోడ్ కి కదా నంబర్ రేంజ్? వెండర్ కోడ్ వేరు, మెటీరియల్ సంబంధించిన నంబర్ రేంజ్ వేరు, వెండర్ సంబంధించిన నంబర్ రేంజ్ వేరు. వెండర్ క్రియేట్ చేశారా? చేసినా సార్. ఇంకా అయిపోయింది. ఇంకా మెటీరియల్ సంబంధించి మెటీరియల్ నంబర్ రేంజ్ ఇవ్వాలి మీరు. మెటీరియల్ నంబర్ రేంజ్ ఇవ్వాలి సార్. మెటీరియల్ నంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేయాలని ఒక వీడియో మన ఉంటుంది, చూడండి. అందులో 4 days బ్యాక్ ది వీడియో ఉంటుంది, అది చూడండి. సరే. అది క్రియేషన్ అయిపోయిన తర్వాత రేపు కానీ రేపు మళ్ళీ ఇదే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం చాలా బిగ్ ప్రాసెస్. ఇది చెప్తే మీకు మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. ఇంకా మీరు రేపు పొద్దున ఏం చేయాలని తెలిసిపోతుంది ఓవరాల్గా. సరే. సో ఇప్పుడు ఓవరాల్గా మీ అందరికీ ఒక ఐడియా వచ్చిందిగా, పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేయాలన్నది. రిక్విజిషన్ బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలని మీకు చూసినప్పుడు అర్థమవుతుంది కదా. అది ఇంపార్టెంట్. మనకి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సిస్టమ్ మీద క్రియేట్ చేసి నాకు రెడీగా ఉన్నాము అని చెప్తే వెంటనే నేను ఎఫ్ఐ సంబంధించి కొన్ని కాన్ఫిగరేషన్ చెప్పి ఆ తర్వాత 2-3 కాన్ఫిగరేషన్ ఎంఎంలో మిగిలినవి చూపించి మీతో చేయించేస్తాను. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి పర్చేజ్ రిక్వెషన్ పర్చేజ్ ఆర్డర్ 2 క్రియేట్ చేయించేస్తాను. ముందు మెటీరియల్ వెండర్ రెడీగా ఉండాలి మీ దగ్గర. ఇన్ఫో రికార్డ్స్ కూడా చేయండి. ఇన్ఫో రికార్డ్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఓకే, సో ఇది మీరు చేయాల్సింది. అందరూ రెడీగా పెట్టుకుంటే నేను రెడీగా ఉన్నాను సార్ అంటే మీరు స్క్రీన్ షేర్ చేయించి మీతో చేయించేస్తాను. హలో, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే రైట్, మరి సీ యూ. ఓకే.